హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజైతే స్వీట్ అంటే కమ్మగా స్వీట్గా సేమియా చేస్తున్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల కానుంచి తింటారు కదా, పెద్దవాళ్ళ వరకైనా ఇష్టంగా తింటారు. అందుకే స్వీట్ చేస్తున్న కమ్మగా. చాలా రోజుల తర్వాత సేమియా బుద్ధి పుట్టింది, ఎందుకో తెలీదు. చాలా రోజుల తర్వాత అంటే ఎక్కువగా స్వీట్ అనేది చేయను, ఎప్పుడో ఒకసారి అయితే చేస్తూ ఉంటా. ఈ మధ్య ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుంది, అందు గురించి స్వీట్ చేశాను. బెల్లంతో చేశాను. మనము షుగరు ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటారు కదా, సో అందు గురించి నేను బెల్లంతో ఈరోజు చేశాను సేమియాలో ఎప్పుడైనా షుగరే వేసుకునేదాన్ని. ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత కాబట్టి 2 years తర్వాత నేను సేమియా చేస్తున్నా. అందు గురించి బెల్లంతో చేస్తే ఎలా ఉంటుంది అనేది బెల్లంతో చేసుకున్నా. షుగర్తో చేసుకోవాలి కదా, ఎప్పుడు ఎందుకులే సేమియా బెల్లంతో బాగుండదులే అనేసి నేను ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చా. సో అయినా సరే బెల్లంతో అయినా సరే చేసుకుందాం, బాగుంటుందేమో చూద్దాం, ఒక్కసారి ట్రై చేద్దాం అనేసి బెల్లంతో చేశాను. అబ్బా చెప్పొద్దండి, ఎంత బాగుందో. నేతిలో వేయించి పాలల్లో వేసి ఆ సేమియా, ఆ కమ్మదనమే వేరండి. అన్ని స్వీట్లోకి వెళ్ళా సేమియా అయితే చాలా ఇష్టంగా తింటాను, నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమేనా నాకు కమెంట్లో తెలియజేయండి మరి. సో ఈరోజైతే సేమియా చేసుకుందాం పదండి మరి. నేనైతే సేమియా నట్స్ బ్రౌనిష్గా వచ్చే వరకు నేతిలో వేయించాను. పాలు మసులుతుండగా, అంటే మిల్క్ అండి, మసులుతున్నప్పుడు చిక్కటి మిల్క్లో ఈ మనము సేమియా ఏదైతే వేయించామో అన్నీ వేసేయండి. నట్స్, సేమియా నేతిలో వేయించిందన్నీ వేయించండి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి ఇష్టపడే వాళ్ళు కమ్మగా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. సో ఎందుకంటే మనం తినేది చిన్న బౌల్ కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఇష్టమేనా నాకు కమెంట్స్లో తెలియజేయండి. బెల్లంతో చేస్తే ఎలా ఉంటుందనేది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి లాస్ట్ వరకు నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. హ్యాపీగా స్వీట్ ఆస్వాదించండి. సో నేను ఈ రీల్ కింద అంటే ఈ వీడియో కింద అంటే ప్రతి వీడియో కింద నేను ఏదైతే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తున్నానో అవి ఇంట్రెస్ట్గా సెర్చ్ చేసి మీరు పర్చేస్ చేసుకుంటే తప్పకుండా మీకు గిఫ్ట్లు అనేది అంటే ఏమంటారు ఆఫర్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా సెర్చ్ చేసి పర్చేస్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి.